మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా భారీ విజయం సాధించాలని, చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని నిర్మాత సి అశ్విని దత్ కోరిక మేరకు పిఠాపురంలో ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పాదగాయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా దత్తాత్రేయ స్వామి వారికి పంచామృత అభిషేకం, దత్తమాల మంత్ర పారాయణ, లక్ష్మీ గణపతి, కాలాగ్ని సమన దత్తాత్రేయ హోమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి జరిపారు. ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పురోహితులు సరస్వతుల శ్రీకాంత్ శర్మ, చాడ సాయిరాం శర్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అతి ప్రాచీనమైనటువంటి నగరం కాశీ, వారణాసి. ఆ కాశీతో సమానమైనటువంటి మహాపుణ్యక్షేత్రం పిఠాపురం. ఈ యొక్క పిఠాపురంలో ఈరోజు ప్రముఖ సినీ నిర్మాత, ది లెజెండరీ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ చలసాని అశ్విని దత్ గారు నిర్మిస్తున్నటువంటి వారి యొక్క వైజయంతి మూవీ సంస్థ మీద నిర్మిస్తున్నటువంటి ఒక అద్భుత చిత్రం కల్కి 2898 AD ప్రథమ భాగం ఈ యొక్క రేపు విడుదల సందర్భంగా సినీ నిర్మాత చలసాని అశ్విని దత్ గారి యొక్క కోరిక మేరకు ఈరోజు పిఠాపురంలో లక్ష్మీ గణపతి హోమం, అదేవిధంగా కాలాగ్ని సమన దత్తాత్రేయ హోమం, సూర్య నమస్కారాలు తదితర పూజా కార్యక్రమాలన్నీ కూడా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక దత్తాత్రేయ మూలమంత్ర మాలామంత్ర జపం అన్నీ కూడా చలసాని అశ్విని దత్ గారి యొక్క కోరిక మేరకు ఈరోజు పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. దేనికి అంటే ఏ రంగమైనా సరే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. అటువంటి గురువులకే గురువు, ఆది గురువు, మూల గురువు, విశ్వగురువు, జగద్గురువు దత్తాత్రేయ స్వామి వారు. అటువంటి దత్తాత్రేయ స్వామి వారు భూమండలంలోనే అత్యద్భుతమైన దత్తక్షేత్రమైన పిఠాపురంలో వైజయంతి మూవీస్ వారి మహా దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ గారు, అదేవిధంగా కమల్ హాసన్ గారు, అదేవిధంగా ప్రభాస్ గారు తదితర మహానటులతో యువ దర్శకులు నాగ్ అశ్విన్ గారు నిర్మిస్తున్నటువంటి ఒక అద్భుత కళాఖండం కల్కి చిత్రం ప్రథమ భాగం విడుదల సందర్భంగా ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం వారి సంస్థకు లభించాలని, వారి సినిమా అద్భుతమైన విజయం సాధించాలని, వారు మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మా యొక్క చలసాని అశ్విని దత్ గారికి సంపూర్ణంగా ఉండాలని, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు నిర్దేశించిన పేరు వైజయంతి, వారే పెట్టారు పేరు వైజయంతి. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి మెడలో ఉండేటువంటి మాల వైజయంతి మాల. ఆ వైజయంతి మాల ఎప్పుడు దినదిన ప్రవర్ధమానమే తప్ప ఒక అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మా చలసాని అశ్విని దత్ గారు వారి యొక్క ముగ్గురు కుమార్తెలు వారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ఈ కల్కి తెలుగు సినిమా స్థాయిని పెంచాలని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామి వారి తరపున కోరుకుంటూ ఈరోజు పిఠాపురంలో దత్త హోమం చేయడం జరిగింది.